అంటే చంపి క్షమాపణ అడిగితేనే క్షమిస్తాడా? రేప్ చేసి క్షమాపణ అడిగితే క్షమించడా? మరి ఇంట్లో ఆడవాళ్ళని రేప్ చేస్తానంటే అది పరువు ప్రతిష్టలకు సంబంధించింది, అవమానం గనక, తల ఎత్తుకుని బయట తిరిగే పరిస్థితి లేదు గనక కాబట్టి ఒప్పుకోరు. అట్లా కుదురుతుందయా అంటాడు. అంటే దేవుడికి పక్షపాతం ఉంటుందా? మర్డర్ చేసిన వాడిని క్షమిస్తాడు, రేప్ చేసిన వాడిని క్షమించడా? మర్డర్ చేసేవాళ్ళని ఆహ్వానిస్తారు, రేప్ చేసేవాళ్ళని ఆహ్వానించరా పాస్టర్లు? కాబట్టి జనాల్ని ఎమోషనల్గా రెచ్చగొట్టి ఎమోషనల్ ఫూల్స్ని చేసి వాళ్ళ యొక్క మత వ్యాపారాన్ని నిర్వహించుకుంటూ ఉన్నారు. ఈ విషయాన్ని కాస్త జాగ్రత్తగా పరిశీలించండి మిత్రులారా. కాబట్టి ఓవరాల్గా నేను చెప్పేది ఏంటంటే, వీళ్ళు ఎన్ని కుప్పిగంతులు వేసినా, ఎన్ని డ్రామాలు వేసినా హిందుత్వంలో ఉన్నటువంటి మౌలిక విలువలని, సిద్ధాంతాలని కదల్చడం వాళ్ళ తరం కాదు. కానీ మనం 2 షార్ట్ ఫిల్మ్స్ తీసి రిలీజ్ చేస్తే 2 సిద్ధాంతాలు ఎగిరిపోయాయి. 3వ దాని మీద ఏం మాట్లాడాలో తెలియక నోరు మూసుకు కూర్చున్నారు. రేపొద్దున యేసు